ఈరోజు ఈ కార్యక్రమము ఈ నానో యూరియా అవగాహన సదస్సు మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ మరియు మన ఇఫ్కో ఆధ్వర్యంలో ఈరోజు ఈ చౌట్కూరు గ్రామంలో కార్యక్రమం ఆయోజన జరిగింది. ఈ కార్యక్రమం ఏమంటే ఇది నానో యూరియా నానో డిఏపి అంటేనే కొత్తగా ప్రోడక్ట్లు వచ్చినవి. ఇది బ్యాగ్ యూరియా, ఒక బ్యాగ్ యూరియాకి ఒక బాటిల్. ఫస్ట్కి ఏం మనం వాడుతుంటామంటే బ్యాగులు వాడుతుంటాం. ఒక బ్యాగులు అంటే దాంట్లో నైట్రోజన్ శాతం అనేది దాంట్లో వాడితే మనకి 30 నుంచి ఒక 100 కేజీలు వాడితే మనకి 30 నుంచి 40% నైట్రోజన్ వస్తుంది. ఇది మన దాంతో వాడితే అన్ని మనకు 2 బ్యాగులు 3 బ్యాగుల వరకు రైతులు ఒక్కొక్క ఎకరికి వాడుతూ ఉన్నారు. ఇది వాడుతుంటే యూరియాలో మనకి షార్టేజ్ వస్తుంది. దాని తర్వాత మన ఇఫ్కో ఇది యూరియాలోన ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఎక్కువ శాతం 48-50 లక్షల వరకు మన ఇఫ్కోనే తయారు చేస్తుంది యూరియా. దాంతో మనము అది తర్వాత మన ఎంత యూరియా తయారు చేసినా కానీ మన ఇఫ్కోకి మన ఇండియాలోన ఇంపోర్టింగ్ అనేది ఎక్కువ వస్తుంది. దానికే మా అనరబుల్ ఎండి సారు మన యుఎస్ అవస్థ సారు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకురావాలా, ఒక నానోది అనేది ఒక మిషన్ మాదిరిగా తీసుకురావాలని ఒక నానో యూరియా వచ్చింది 2021లో స్టార్ట్ అయింది. ఇది వినియోగం సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటుంది. ఇది 80 నుంచి 90% వినియోగం సామర్థ్యం ఉంటుంది నానో యూరియాలో. అదైతే మనకి 30 నుంచి 40% వస్తుంది. ఇది కాస్ట్ వచ్చేసి మనకి అదే ఉంటే 266.50 వస్తుంది. ఇది 225 వస్తుంది. రైతులు తక్కువ వస్తుంది. దీంట్లో ఏమంటే మనం ఆకు ద్వారా స్ప్రే చేయాలి. ఇది మనము గుళికల ద్వారా మనము మట్టిలో వేసేది కాదు, మళ్ళీ ఏదైనా ఉసుకల కలిపి చేయలేదు కాదు. ఇది మనము ఆకుల ద్వారా స్ప్రే చేస్తే మన పత్రాల ద్వారా ఎంట్రీ అయ్యి మనం ఆకు అన్ని పార్ట్స్కి మన మొక్కకి అందుకే అందిస్తుంది. మనం 14 రోజుల వరకు మన వాక్యూల్ అంటే ఒక పార్ట్ల స్టోరేజ్ అయ్యి మనకి 14 రోజుల వరకు మనకి నైట్రోజన్ అనేది ఎప్పుడు అవసరం ఉంటే మొక్కకి అప్పుడే మాత్రమే మనకి దొరుకుతుంది. చాలా రోజులు ఇది వినియోగ సామర్థ్యం ఉంది. ఇది మనము దీన్ని ఇప్పుడు ఈరోజు ఒక గడ్డి మందు అనేది కౌన్సిల్ యాక్ట్ దాన్ని ఎట్లా కలుస్తుందా లేదంటే మనం ఒక డెమో కూడా మనము చూపించడం జరిగింది. దీంట్లో కలుస్తుంది. అన్ని పురుగు మందులైనా మనం కలపచ్చు ఎక్సెప్ట్ కాపర్ ఆక్సిక్లోరైడ్, కొన్ని 2-3 పురుగు మందులైనా కలవదు. అదేవిధంగా ఇది నానో డిఏపి అంటే ఇది వేరే కంపెనీ కంపేర్ చేస్తే మన పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంది. 8-16% ఉంటుంది. ఒక బ్యాగ్కి ఒక బాటల్ సమా అంటే ఇప్పుడు ఆల్రెడీ రైతులంతా వాడుతూ ఉన్నారు. దీనికి ఒక బాటల్ వచ్చేసి ఇది 600 వస్తుంది రైతులకి, ఇది వచ్చేసి 225. మళ్ళీ ఇది నానో యూరియాను తీసుకుని వచ్చాము. ఒక బాటల్కి మనం 10,000 అంటే 20 బాటల వరకు మనం 2 లక్షల వరకు ఇది ప్రమాదం జరిగితే మన ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాము. ఇదేమంటే ఒక మంత్ రైతులు ఒక మంత్ పర్చేజ్ అయిన తర్వాత ఏమైనా ప్రమాదం ఏమైనా రైతులకి ఏమైనా దొరికితే, రైతులు ఏమైనా పొలంకి వచ్చేటప్పుడు ఏమైనా పాము కాట గడ్డిలో ఏదైనా పడిపోయి ఏమైనా ప్రమాదం ఏమైనా జరిగితే అప్పుడు రైతులకి ఇది వర్తిస్తుంది. మళ్ళీ మార్కెట్కి ఏమైనా పోతే మనం అంత ధాన్యాలు అంతా వేసుకోపోయి తీస్తే అంత ప్రమాదం జరిగితే మనకు 2 lakhs వరకు ఇది ఇన్సూరెన్స్ అందిస్తుంది. మనకి కూలీ లేబర్స్ అనేది చాలా కాస్ట్లీ దొరకదు. మనకి డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తే ఇప్పుడంతా డెమో చూపించాము. దీంట్లో కౌన్సిల్ యాక్ట్ కలిపాము, నానో యూరియా నానో డిఏపి రెండును కలిపాము, మళ్ళీ నానో జింక్ అనేది కలిపాము. అంతే కలుస్తుంది. అదే రైతులు వాళ్ళు స్ప్రే చేయాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. మనకి డ్రోన్ అనేది మనకి మీరే చూశారు కాబట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఒక ఎకర వరకు టైం తీసుకుంటుంది. అంటే మనకి దాని నుంచి ఖర్చు అవుతుంది. మనకి రవాణా ఖర్చు అనేది మనం ఏమైనా బ్యాగ్లో తీసుకుని వస్తే ఆటో ఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఆటో నుంచి ఇక్కడి నుంచి పొలంకి తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇది డ్రోన్ ద్వారా అయితే మనం ఇవి ఈజీగా మనం పాకెట్లో తీసుకుని వచ్చి యూజ్ చేసుకోవచ్చు. రైతులకి దీని నుంచి చాలా ప్రాఫిట్ ఉంది. రైతులు దీన్ని సదుపయోగం చేసుకోవాలని మేము ఆశిస్తాం. అంటే ఇదంతా గవర్నమెంట్ నుంచినే వచ్చింది. ఏమంటే మనం 7 to 8% మనకి దిగుబడి వచ్చిందంటే రిపోర్ట్ అయింది ఆల్రెడీ. శాస్త్రవేత్తలు అనేది చెప్తూ ఉన్నారు. దీన్ని వాడితే ఏమి దుష్పరిణామాలు ఏమీ లేదు. దీంట్లో ఏం కాలుష్యము నీటిలో కాలుష్యం ఏం కాదు, మట్టి కాలుష్యం ఏం కాదు, మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ ఏం కాదు. దీని నుంచి మంచి ఉపయోగం ఉంటుంది. ఇది మనం యూరియా డిఏపి ఏం పంటలకు వాడతామో అన్ని పంటలకి మనం దీన్ని వాడచ్చు. అన్ని పంటలకు వాడచ్చు, ఏం కాదు. అంటే శాస్త్రం మన డిఓ సార్ అని చెప్పారు. ఇప్పుడంతా అన్ని పంటలకు వాడచ్చు, దీంట్లో ఏం లేదు. అంటే ఒక బ్యాగ్ ఈక్వల్ టు ఒక బాటిల్ అంట 500 ml ఉంటుంది. ఇది 500 ml. మనము ఏమంటే ఒక బ్యాగ్ 50 kg ఇప్పుడు యూరియా అంటే 45 kg వస్తుంది. 45 kgకి ఇది 500 ml సమా అంటుంది. ఎందుకంటే వినియోగం సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఇది అంతే. ఇది 50 kg బ్యాగ్ డిఏపి ఉంటుంది.
ఇది 500 ml దానికి ఈక్వల్ ఉంటుంది అంట. ఇప్పుడు రైతులు స్ప్రే చేసుకోవాలంటే ఈ ప్రజెంట్ వరకు మనము ఇండియాలో 2000 వరకు మనం డ్రోన్లు ఇచ్చాము ఆల్ ఇండియా లెవెల్లో. ఇక తెలంగాణలో వరకు మనం 77 డ్రోన్లు ఇచ్చాము. అంటే ఇక్కడ సంగారెడ్డికి వస్తే 5 డ్రోన్లు ఇచ్చాము. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఒత్తు వచ్చేసి మనం 14 నుంచి 15 లక్షల వరకు ఇస్తారు. మనము ఎంటర్ప్రీనర్ మోడల్ రైతులకి డ్రీల్ ఎంటర్ప్రీనర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాము. ఇదేమంటే ఇది నానో యూరియా నానో డిఏపి వారు రైతులకి తక్కువ ధరలా స్ప్రే చేయించాల, తర్వాత చేయించి ఇది అవగాహన దీన్ని క్రియేట్ చేయాలంటేనే దానికి రైతులకి. అందుకే ఈరోజు మా డ్రోన్లన్నా 3 డ్రోన్లు వచ్చినవి. మళ్ళీ సంగారెడ్డి ఇది అయితే నారాయణఖేడ్ ఒక డ్రోన్ ఇచ్చాము. మళ్ళీ జైరాబాద్ ఒకటి, మొత్తం 5 డ్రోన్లు ఇచ్చినాము. 5 డ్రోన్లు అంటే రైతులకి తక్కువ రేట్లో, బయట అంతా 600 వరకు స్ప్రే ఇస్తాం. మామంతా 350-400 వరకునే మేము అంతా తీసుకుంటాము మా రైతులతో. ఇప్పుడు రైతులకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయి సార్? ఇంతవరకు రైతు ఇష్యూలకి ఏమి లేదు సార్. ఇది యూరియా బ్యాగ్ వాడితే ఏమైనా రైతు ఇష్యూ వచ్చిందా? దాంట్లో యూరియా ఎక్కువ వాడడం వల్ల దానికి క్యాన్సర్ అక్కడే స్టార్ట్ అయిందంటే ఇది అవుతుంది. అందుకనే మనం యూరియా తక్కువ వాడాలా. ఇది ఏమంటే యూరియా తక్కువ రేటు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఎక్కువ బ్యాగులు వాడతారు. అందుకే తక్కువ బ్యాగులు వాడాలా. దానికోసమే మనం ఒక బాటిల్ తీసుకుని వచ్చాము. అంటే ఎకరికి 2 బాటిల్ వాడితే సరిపోతుంది సార్. నా పేరు వెంకట సుబ్బరాజు. నేను ఒక 120 ఎకరాలు కౌలుకు తీసుకుని చేస్తున్నాను. నేను ఇది నానో యూరియా నానో డిఏపి. ఫస్ట్ మేము మామూలు డిఏపి యూరియా వేస్తాము. ఒక క్రాప్ ఒకసారి వేసిన తర్వాత రెండోసారి కంచి నానో డిఏపి నానో యూరియా స్ప్రేయింగ్ చేస్తాము. అలా 2 సార్లు చేస్తాము. ఫస్ట్ 20 డేస్కి ఒకసారి చేస్తాము, 25 డేస్కి మళ్ళీ 30 డేస్కి ఒకసారి చేస్తాము. దీనివల్ల మాకు ఏమైందంటే క్రాపు ఈల్డ్ బాగా పెరిగింది. మళ్ళీ మాకు అమౌంట్ కూడా బాగా తగ్గింది, ఖర్చు కూడా బాగా తగ్గింది. మాకు దిగుబడి కూడా ఎకరానికి 4 నుంచి 5 క్వింటాలు పెరిగింది దిగుబడి కూడా. దీన్ని ఉపయోగించడం వల్ల మాకు బాగా యూరియా కన్నా దీనికంటే మాకు ఉపయోగాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మా క్రాప్ ఇంతకు ముందు యూరియా కొంచెం ఎక్కువ అయితే చేను పడిపోతూ ఉండేది, కటింగ్ వచ్చిన తర్వాత పడిపోతూ ఉండేది. దీనివల్ల మంచిగా పడకుండా మంచిగా చాలా బాగా గ్రోత్ వచ్చింది, మంచిగా ఉన్నది. మాకు ఇతర మేరకే వాడాలి యూరియా. మన రైతులు ఏం చేస్తున్నారంటే యూరియా బస్తా 260 రూపాయలే కదా అని చెప్పి తక్కువ రేటు వల్ల ఎక్కువ వాడుతున్నారు. ఎక్కువ వాడడం వల్ల ఫస్ట్ మనకి క్రాప్ బాగా కనిపిస్తుంది, ఈల్డ్ వచ్చి మనం కొంచెం గాలిదమ్మ వచ్చేసరికి క్రాపు డ్యామేజ్ అయిపోతుంది. దీనికి అలా కాదు, మీకు దీనికి ఏరు వ్యవస్థ బాగుంటుంది, అంతా మంచిగా ఉండడం వల్ల క్రాపు దృఢంగా ఉంది కర్ర మెయిన్. దానివల్ల మనకు క్రాపు మంచి దిగుబడి పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ. నేను 120 ఎకర్స్ వేసాను. చాలా బాగా మాకు నేను 3 క్రాపుల నుంచి చేస్తున్నాను. ఒరే మాకు ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. మాకు దిగుబడి పెరిగింది, చాలా బాగుంది మా క్రాప్ కూడా. మన జిల్లాలో ముఖ్యంగా నానో యూరియా కానీ నానో డిఏపి కానీ ఇట్లాంటి టెక్నాలజీని ఎక్కువ ప్రాచుర్యం చేయాలనే ఆదేశాలతో ఎట్లా ఉపయోగము అంటే నానో యూరియా అయితే ఓన్లీ 225 రూపాయలు ధర ఉంటుంది, 1/2 లీటర్ ఉంటుంది, 1 ఎకరాకు సరిపోతుంది. అలాగే ట్రెడిషనల్ యూరియా అయితే 266.5 రూపాయలు ఉంటుంది. కానీ దాంతోపాటు గవర్నమెంటు 1700 నుంచి 2000 రూపాయలు సబ్సిడీ ఒక్కొక్క బ్యాగు పైన ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నానో యూరియా ఎలాంటి ఉపయోగం అంటే ట్రెడిషనల్ యూరియా అయితే దాదాపు 30 నుంచి 40% ఒకసారి చేసినప్పుడు చల్లినప్పుడు ఉపయోగపడుతుంది. మిగతా అంతా కూడా ఎండకు బాగా గాల్లో కలిసిపోతుంది. తర్వాత వర్షం వస్తే కారి వాగులో గిట్టబడబోతుంది. అట్లా 30% వినియోగ సామర్థ్యం ఉంటుంది. కానీ నానో యూరియాలో దాదాపు 80 నుంచి 90% వినియోగ సామర్థ్యం ఉంటుంది. అలాగే కాకుండా ఇది ఎక్కువ శాతం నానో టెక్నాలజీ కాబట్టి ఒక్క స్ప్రే ద్వారా 1 ఎకరాకు బాగా 1/2 లీటర్ మాదిరే పడుతుంది. కానీ అదే ట్రెడిషనల్ యూరియా అయితే 3 బ్యాగులు వరకు సీజన్లో వాడి దాదాపు 6,000 రూపాయలైతే దీన్ని 3 సార్లు వాడినా కూడా 600 రూపాయలు పడుతుంది. కాబట్టి రైతులకు నష్టం కాకుండా వినియోగ సామర్థ్యం ఉంటుంది. కాబట్టి
ఈ టెక్నాలజీ ఎప్పటికైనా మనం వాడాల్సిందే కాబట్టి దానికి బదులుగా ఈ నానో యూరియా వాడితే ఈజీగా ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, తర్వాత కాలుష్యం ఉండదు, వాతావరణ కాలుష్యం ఉండదు, తర్వాత భూమి కాలుష్యం ఉండదు, పురుగులు తెగుళ్ళ మందులతో కూడా కలిపి వాడుకోవచ్చు. ఇలాంటి మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి మన గ్రామంలో ముఖ్యంగా డ్రోన్ ద్వారా, ఒకటి ఇఫ్కో కంపెనీ ద్వారా, 2 సిఎఫ్ఎల్ కంపెనీ ద్వారా రైతులకు అవగాహన సదస్సు పెట్టాము. పంటలో ముఖ్యంగా మన ఏరియాలో వరి కాబట్టి వరి పంటలో ఎట్లా వాడతామనేది కూడా ప్రాక్టికల్గా రైతు సోదరులకు చూపించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనము ఉపయోగించుకొని రైతు సోదరులు ఒక్క డ్రోన్ ద్వారానే కాకుండా మామూలుగా ఉన్న స్ప్రేయర్ల ద్వారా కూడా వాడుకోవచ్చు, హైవాన్ స్ప్రేయర్ కూడా వాడుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు తొందరగా వేయాలంటే మాత్రము ఈ డ్రోన్ ద్వారా చేసుకుంటే ఒక్క రోజులోనే దాదాపు 20 ఎకరాల వరకు కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన రైతు సోదరులందరూ ఉపయోగించుకోవాలని, ఇట్లాంటి నానో టెక్నాలజీని ఒక్క చౌటుకూరు గ్రామము, చౌటుకూరు మండలంలో ఒక్కటే కాకుండా ప్రతి మండలంలో కూడా ముఖ్యంగా ఎరువుల షాపుల ద్వారా మన ఏఈఓలు, ఏఓలు, ఏడీఎల్ ద్వారా ప్రచారం చేస్తున్నాము. రైతు సోదరులకు ఈ నానో టెక్నాలజీ ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి సాగు ఖర్చు తగ్గించచ్చు, నికరాదాయం ఎట్లా పెంచవచ్చు అనే దాంతో మనం అందరికీ రైతు సోదరులకు చెప్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకొని మనం ఒక్కటే మన రైతుకు నికరాదాయం ఒక్కటే కాకుండా సబ్సిడీ తగ్గించి ఆ సబ్సిడీని వేరే కార్యక్రమాలకు, రోడ్లకు కానీ లేకుంటే మన మెడికల్ రూపంలో కానీ మిగతా అన్నీ కూడా చేసేటట్లు గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ అవకాశం రైతు సోదరులందరూ ఉపయోగించుకోవాలని కోరుచు